వివాహం తరువాత జాబ్ వద్దన్నాడు, వదిలేసా, ఫోన్ నెంబరు మార్చేయాల్సిందే అన్నాడు, మార్చేసా, ఫేస్బుక్ కూడదన్నాడు, నెట్ కట్టేసా, మగ స్నేహితులతో స్నేహం అవసరమా అన్నాడు, స్నేహానికి చరమగీతం పాడా, లెగిన్స్ అంటే అసహ్యం అన్నాడు, చుడీదార్ కి మారా, హీల్స్ కి నో అన్నాడు, సాధారణ చెప్పులకి ఎస్ అన్నాను, జాకెట్ కి కిటికీలేంటన్నాడు, మెడ వరకు మొత్తం కప్పేలా వస్త్రాలకి ప్రాధాన్యం ఇచ్చా, పెదాలకి రంగులేంటి అన్నాడు, పాంట్స్ ని కూడా దూరంగా ఉంచా, పార్లర్కి వెళ్లొద్దు అన్నాడు, పార్లర్ గడప తొక్కడమే మానేశా, కొన్ని రోజులు సంతోషంగా ఉన్న తర్వాత పిల్లల కోసం కొన్ని రోజులు ఆగుదాం అన్నాడు, మాత్రలనే మాసం మాసం పెంచుకుంటూ వచ్చా, వారంలో 7 రోజులు తనకిష్టమైన వంటకాలే వండాలి, వారాంతంలో స్నేహితులతో గడిపి సగం రాత్రి ఇంటికి తిరిగేవారు, రాత్రి 1 గంటకి ఇంటికి చేరా అంటూ తన మొబైల్కి అమ్మాయి పేరున్న నెంబరు నుండి మెసేజ్, తెల్లారక ఎవరని అడిగా, ఎక్స్ లవర్ అన్నాడు, వదిలేయమన్నాను, వల్ల కావడం లేదన్నాడు, ప్రయత్నం చేయి, నీకు తోడు నేనున్నాను అన్నాను, నువ్వు తను ఒకటా అన్నాడు, వేరు వేరే, నేను లీగల్ తను ఇల్లీగల్ అన్నాను, నాకు చెంప పగిలింది, నీకోసం అన్నీ వదిలేశాను, నాకోసం ఇదొక్కటి వదిలేయలేవా అన్నాను, కుదరదు, ట్రూ లవ్ అన్నాడు, నాక్కూడా ట్రూ లవ్ ఉంది అన్నాను, మరిచిపోవాలని వారం రోజులు బంధించి హింసించాడు, ఓర్చుకున్నాను, తనలో ఎటువంటి మార్పు లేదు, తిరిగి ఫేస్బుక్ ఓపెన్ చేశాను, తిరిగి లిప్స్టిక్ రాయడం మొదలెట్టాను, తిరిగి జాకెట్కి కిటికీలిచ్చాయి, తిరిగి వేషధారణలోకి లెగిన్స్ వచ్చాయి, పార్లర్ సాధారణంగా అక్కున చేర్చుకుంది, వంటల్లోకి నాకు నచ్చిన వంటలు చేరాయి, సోషల్ మీడియా అంతటా ప్రేమ కవితలు రాసా, తిరిగి జాబ్కి వెళ్లడం మొదలుపెట్టా, జాబ్ నుండి లేట్గా ఇంటికి రావడం మొదలెట్టా, మగ స్నేహితులతో స్నేహం చిగురించింది, అప్పుడప్పుడు వీకెండ్ పార్టీలు మొదలయ్యాయి, చాటుమాటుగా ఫోన్ కాల్స్ మక్కువయ్యాయి, మొబైల్కి ల్యాప్టాప్కి పాస్వర్డ్లకి అంకురార్పణ చేశా, తనకి ఉన్న 1000 పనుల్లో నన్ను గమనిస్తూ ఉండటమే ముఖ్యమైన పని, ఇప్పుడు తన ఇంటి భోజనం తనకే సొంతం అన్నట్లు దొంగతనం జరగకుండా కాపాడుకోవడానికి సెలవు రోజుల్లో కూడా బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నారు. ఎలాగైనా నా ఎక్స్ లవర్ కాళ్ళు చేతులు పట్టుకోవాలని నా చుట్టూనే తిరగసాగాడు, ఈ జన్మలో కనిపెట్టడం తన వల్ల కాదు, కారణం ఎటువంటి ఎక్స్ లవర్ కూడా లేడు, లేని ఒక లవర్ని వెతికి తనకి తెలియకుండానే నా చుట్టూ తిరగడం ప్రారంభించి తన ఎక్స్ లవర్కి దూరంగా జరిగాడు, తనని పూర్తిగా మరిచిపోయి నాకు సొంతం అయ్యేంతవరకు నాకొక ఎక్స్ లవర్ ఉన్నాడు, ఓ నా ఊహా లవర్. నీకు వేల వందనాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి, ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.